ఉబ్బి తబ్బుబ్బిపోయిన స్రవంతి అందానికి అందం. అదిరిపోయే టాలెంట్తో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల యాంకర్ స్రవంతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మారుమోగిపోతుంది. ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తరువాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్తో చేసిన ఇంటర్వ్యూ కూడా స్రవంతి కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పాలి. ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు బన్నీ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే ఖచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని ఆయన చెప్పడంతో తెగ ఫేమస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కదిరిలో పుట్టి పెరిగిన ఈమె 2009లో చదువు పూర్తి చేసి ఆ తరువాత మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ఇక యాంకర్గా పలు టీవీ ఛానల్స్లో హోస్ట్గా ఇంటర్వ్యూలు చేసింది. ఈ టీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్లో అవకాశం దక్కించుకున్న స్రవంతి ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఈ షోతో కూడా స్రవంతి క్రేజ్ కొంత పెరిగింది. ఇక ఈ అమ్మడు ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని 2 కుటుంబాలు అంగీకరించకపోయినా ఎన్నో కష్టాలు పడి తిరిగి పెద్దల చెంతకు చేరుకున్నారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత రాత్రి జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకకు హాజరైంది.